చాలా రేర్‌గా దొరికే ఎంతో టేస్టీ అయిన చేరుమేను కర్రీ ఈరోజు నేను కుక్ చేయబోతున్నాను. ఎలా కుక్ చేయాలో అన్నది ఈ వీడియోలో చూద్దాము రండి. చేపల్లో అతి చిన్న చేప అయిన ఈ చేరుమేను అక్టోబర్, నవంబర్ మాసాల్లో మాత్రమే దొరికే ఈ చేరుమేను మనకు యానం, ఎదురులెంక, గోదావరిలో దొరుకుతుంది. చేరుమేను పట్టే విధానం ప్రత్యేకత కలిగి ఉంటుంది. చిన్న చేప కనుక వలతో పట్టడం సాధ్యం కాదు. అందుకే చేరుమేనుని చీరలతో పడతారు కనుక చేరుమేను అని పేరు వచ్చింది. చేరుమేనుని వాటర్తో కొలిచి సోల, తవ్వ, సేరు లెక్కన అమ్ముతారు. ఈ చేరుమేను అరుదుగా దొరుకుతుంది మరియు ఖరీదైనది. ఈ చేరుమేనులో చిన్న చిన్న నత్తలు, ఇసుక, చిన్న చిన్న గులకరాళ్ళు ఉంటాయి కనుక ఒక ప్లేట్లో చేరుమేను వేసి కొద్ది కొద్దిగా తీసుకుని నత్తలను, నాచును, ఇసుకను, గులకరాలను వేరు చేసుకుని శుభ్రం చేసుకోవాలి. వీటిని క్లీన్ చేయడం కొంచెం కష్టమైన పని. చేరుమేను చిన్నగా ఉంటుంది కనుక మామూలుగా క్లీన్ చేయలేము. కనుక ఇలా ఒక పెద్ద చిక్కం తీసుకుని దానిలో చేరుమేను వేసుకున్న తరువాత ఇలా వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా క్లీన్ చేసుకోవాలి. కనీసం ఈ చేరుమేనును ఒక 3 టైమ్స్ అన్నా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని చేరుమేను వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కారం వేసుకోవాలి. తరువాత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని వాటర్ వేయకుండా దానిలో వాటర్ ఉంటాయి కనుక సరిపోతుంది. చేరుమేను బాయిల్ చేయకుండా డైరెక్ట్గా కర్రీ కుక్ చేసుకోవచ్చు. చేరుమేను అన్ని సీజన్స్లో దొరకదు కనుక ఇలా బాయిల్ చేసుకుని హీట్ తగ్గిన తరువాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు కావలసినప్పుడు కర్రీ కుక్ చేసుకోవచ్చు. చేరుమేను ఇలా వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలి. చూడండి ఎంత డ్రైగా ఉందో. ఈ చేరుమేను కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతకాయలు. చింతకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసాక ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చింతకాయలను ముక్కలు కోసుకున్న తర్వాత ముదురు చింతకాయలను అయితే గింజలు తీసుకోవాలి. అదే లేత చింతకాయలు అయితే గింజలు తీసుకో అవసరం లేదు. ఇలా అన్ని చింతకాయలను గింజలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక రోల్లో పచ్చిమిర్చి అలాగే ఉప్పు వేసి దంచుకోవాలి. మిక్సీలో పెడితే పేస్ట్ కింద వస్తుంది. అదే దీనిలో దంచుకుంటే ముక్కా చెక్క కింద వచ్చి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా సీడ్ తీసేసుకున్న చింతకాయలను మిక్సీలో కన్నా ఇలా రోట్లో వేసి దంచుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తరువాత దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత జీలకర్రను యాడ్ చేసుకోవాలి. జీలకర్ర బాగా వేగనివ్వాలి. జీలకర్ర వేగిన తర్వాత ఆయిల్లో కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలి.
ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదు ఈ కర్రీలో. తర్వాత కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు ఇలా వేయించిన తరువాత పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తరువాత వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. వేసి వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత చింతకాయ కూడా పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలి. రోట్లో దంచుకున్న చింతకాయ పేస్ట్ని ఇలా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తరువాత దీనిలో కొంచెం ధనియా పౌడర్ను యాడ్ చేసుకుని తర్వాత జీరా పౌడర్ను యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ను 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా పౌడర్ అనేది మన ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. తరువాత కారంను యాడ్ చేసుకోవాలి. ఈ డిష్లో కారం అనేది తక్కువగా యాడ్ చేసుకోవాలి. చిల్లీస్ అనేవి ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా ఎక్కువసేపు వేగించుకోవాలి. ఇలా వేగించుకోవడం వల్ల కారం స్మెల్ అనేది రాదు. ఇలా బాగా వేగిన తరువాత దీనిలో కొంచెం వాటర్ను యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేయడం వల్ల చింతకాయ కొంచెం బాగా ఉడుకుతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలో మనం ఇలా ఉడికిన తరువాత దీనిలో సేర్మెన్ను యాడ్ చేసుకోవాలి. సేర్మెన్ని డైరెక్ట్గా కూడా కర్రీ కుక్ చేసుకోవచ్చు. బట్ మేము ఇలా బాయిల్ చేసి కుక్ చేస్తున్నాము. ఇది మన ఆప్షనల్, డైరెక్ట్గా కుక్ చేయడం అనేది లేక బాయిల్ చేయడం, కుక్ చేయడం అన్నది. ఇలా వేసుకున్న తర్వాత సేర్మెన్ని బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. కుక్ అయిన తర్వాత మూత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానిలో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన సేర్మేను కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన సేర్మేన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget or miss any of my videos. I will come with a new video very soon. Thank you and bye bye.